చంద్రబాబు నాయుడుకు ఓ రకంగా చెప్పాలంటే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంతకుముందు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ముఖ్యంగా సిఐడి చేసినటువంటి ఆర్గ్యుమెంట్నే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని కూడా కోర్టుకు తెలిపింది సిఐడి. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని తెలిపారు న్యాయమూర్తి కూడా. ముఖ్యంగా విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఓవరాల్గా క్వాష్ పిటిషన్కు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, మెరిట్ పాయింట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేశారు. సో దట్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు లాయర్లు కానీ కేవలం టెక్నికల్ అంశాల మీదనే ఈ కేసు విషయంలో కోర్టుకు ఎక్కుతున్నారు. అక్కడ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లు కానీ, ఏసీబీ కోర్టులో రిమాండ్ను రిజెక్ట్ చేయాలని కోరుతూ జరిపిన వాదనల్లో కానీ, ఇప్పుడు క్వాష్ పిటిషన్లో కానీ రిమాండ్ రిపోర్టుని రివ్యూ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ పిటిషన్ మీద కేవలం 17A చంద్రబాబుకు వర్తించదు, 409 చంద్రబాబుకు వర్తించదు అని ఈ 2 పాయింట్ల మీదనే హరీష్ సాల్వే కానీ, ఈ సిద్ధార్థ లూత్రా కానీ, ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ 2 పాయింట్ల మీదనే వాదిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడికి ఈ మొత్తం కుంభకోణంలో సంబంధమే లేదు, అసలు కుంభకోణమే లేదు అని చెప్పే విధంగా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కౌన్సిల్ నుంచి వాదనలు రాలేదు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. మొదట కూడా ఫస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు రిమాండ్ కోసం ఏసీబీ కోర్టుకు తీసుకుపోయినప్పుడు కూడా ఫస్ట్ సిద్ధార్థ లూత్రా ఇదే అంశాల మీద ప్రస్తావించారు. అందరూ దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే న్యాయ పరిభాషలో కానీ న్యాయపరంగా ఎటువంటి ఎత్తులతోటి వెళ్తే చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ దొరుకుతున్న విషయాల గురించి ఆయన కౌన్సిల్కి బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే సిద్ధార్థ లూత్రా పేరు మోసిన లాయరు, హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయ నిపుణుడు. ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడుకి ఈ చట్టం వర్తించదని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ నేరం చేయలేదు, చంద్రబాబు నాయుడుకి ఈ స్కామ్లో పాత్ర లేదు, చంద్రబాబు నాయుడుకి ఈ స్కామ్లో సూత్రధారే కాదు అని చెప్పే ప్రయత్నం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు కౌన్సిల్ నుంచి జరగలేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఇప్పటివరకు కూడా కింది కోర్టులో ఏసీబీ కోర్టులో వాదించారు, అదే వాదించారు. ఇప్పుడు హైకోర్టులో 4 రోజుల క్రితం జరిగిన ఈ క్వాష్ పిటిషన్ మీద జరిగిన వాదనలో కూడా ఇవే అంశాలను వాదిస్తున్నారు తప్పించి వేరే అంశాల జోలికి చంద్రబాబు నాయుడు కౌన్సిల్ వెళ్ళడం లేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దాని నుంచే చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ రాకుండా పోతుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే లాయర్లు చూస్తేనేమో పేరు మోసిన వాళ్ళు, లాయర్లు చూస్తేనేమో పేరు మోసిన కేసులు వాదించిన వాళ్ళు, పేరు మోసిన కేసుల్లోంచి వాళ్ళ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటేసిన వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం టెక్నికల్ గ్రౌండ్స్లో మాత్రమే ఈ కేసు వాదన జరుగుతూ ఉంది. 17A అనేది చంద్రబాబుకు వర్తించదు. గతంలో కర్ణాటకలో ఇలాగే ఒక అనిల్ వర్సెస్ అయ్యప్ప అనే కేసు 2022లో వచ్చినప్పుడు సరిగ్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23న ఇదే కేసు, ఇలాంటి కేసే ఒకటి యడ్యూరప్ప మీద దాఖలైన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఆ కేసులో సుప్రీంకోర్టు యడ్యూరప్పకు అనుకూలంగా ఇచ్చింది. సేమ్ బేసిస్లో యడ్యూరప్ప మాజీ సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొడుకు మేలు చేయడం కోసం ఒక కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొంత డబ్బు తిరిగి యడ్యూరప్ప కొడుకు వచ్చింది. ఇది కేసు. ఈ కేసులో హైకోర్టు ఏమో యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఇచ్చింది, ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇచ్చినట్టుగానే సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి ఆయనకి రిలీఫ్ దొరికింది. ఈ ఒక్క పాయింట్ పట్టుకొనే ఈ మొత్తం వాదన అంతా కూడా ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ జరిగింది. కానీ ఈ అంశాన్ని ఈ కోర్టులు ఏవి కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే 2021 జూన్లో ఈ కేసు మొదటగా రిజిస్టర్ అయింది. ఈ కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా దాదాపు 141 మంది సాక్షులను సిఐడి ఈ కేసులో విచారించింది. 7-8 మందిని అరెస్ట్ చేసింది. ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. 400 పేజీల డాక్యుమెంట్లు నేను సేకరించారు, తయారు చేశారు. మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా మా దగ్గర ఉంది అని సిఐడి చెప్తోంది. కేసులో ఆల్రెడీ 43 మంది ఉన్నారు. 43 మందిలో కొంతమంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇలా 5-6 లేయర్స్లో ఈ చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సిఐడి ఉన్నాయి అని చెప్తా ఉంది. అంటే ఇది ఇప్పుడు ట్రయల్ మాత్రం జరగట్లేదు. ఇక్కడ కేవలం ఈ బెయిల్ పిటిషను, బెయిల్ గురించి లేకపోతే రిమాండ్ రిజెక్షన్ గురించి మాత్రమే ఇక్కడ వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనల దశలో ఈ లోతుగా వెళ్ళే అవకాశం లేదు. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ కేసులో పాత్ర లేదు అని చెప్పే విధంగా మాత్రం ఈ కౌన్సిల్ వాదించలేదు. కేవలం టెక్నికల్గా 17A అనేది ముందు పనిచేసిన మంత్రులకు కానీ, ముందు పనిచేసిన అధికారులుగా ఐఏఎస్ అధికారులకు కానీ, ముందు పనిచేసిన ముఖ్యమంత్రులకు కానీ రక్షణగా 2018లో ఒక చట్ట సవరణ జరిగింది. ఆ చట్ట సవరణ ప్రకారం గత ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు వీళ్లే బాధ్యతలు అంటూ పాత ప్రభుత్వం ఉన్న మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ బాధ్యులని చెప్తూ వాళ్ళని బాధితులుగా చూపిస్తూ
వాళ్ళ వాళ్ళ వల్ల నష్టం జరిగిందని చూపిస్తూ కేసులు పెడుతున్నారు. ఆ కేసుల నుంచి రక్షణ కల్పించే వీలుగా ఈ 17A పెట్టారు. ఈ 17A వచ్చింది కాబట్టి ఈ 17A అనేది చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది కాబట్టి దాన్ని కొట్టేయండి అని మాత్రమే వీళ్ళు అడుగుతా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఈ స్కామ్లో పాత్ర ఉందా, స్కామ్ చేశారా లేదా, ఆయన పాత్ర లేదని చెప్పడం కోసం ఆధారాలు ఏమున్నాయి అనే విషయాలను మాత్రం కోర్టు చెప్పలేకపోతుందనే విషయం గురించి ఇప్పటివరకు కోర్టుకు ఈ చంద్రబాబు కౌన్సిల్ చెప్పలేకపోతుందనే విషయం గురించి ప్రధానంగా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాదనలకు సంబంధించి జరిగిన తీరు గురించే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు పాత్ర లేదని చెప్పడానికి చంద్రబాబు కౌన్సిల్ ప్రయత్నం చేయట్లేదు, కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ తోటే పక్కకి వెళ్ళాలని ఎందుకు చూస్తుంది అనేది. అంటే సిద్ధార్థ రౌతరావుకి తెలియక అలా చేశారా, హరీష్ సాల్వేకి తెలియక అలా చేస్తున్నారా, లేకపోతే ఈ 17A అనేది చెల్లదు, చంద్రబాబుకు వర్తించదు అని చెప్తే మొత్తం కేసు అంతా పోతుంది కాబట్టి అసలు మెరిట్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోతుందా అనే విషయం గురించి ఆలోచించారా అనేది తెలియదు. కానీ ఇది వీక్ పాయింట్ అనే ఒక అభిప్రాయము మిగతా వాళ్ళలో వ్యక్తం అవుతా ఉంది. సిఐడి ఒక పాయింట్ను పట్టుకొనే వాదిస్తూ ఉంది. సిఐడి ఏమో 4000 డాక్యుమెంట్లు చూపిస్తూ ఉంది, 140 మంది ఇచ్చిన వాగ్మూలాలు చూపిస్తుంది, సాక్ష్యాలను చూపిస్తూ ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఒక 17A 409 2 సెక్షన్లు చూపించేసి ఏ విధంగా కూడా 409 వచ్చేసేమో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఆఫీస్ హోల్డ్ చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఆఫీస్ హోల్డ్ చేసి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆయనను ఎవరైతే అపాయింట్ చేస్తారో, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయించారో ఆయనే ఈ అరెస్ట్కి అనుమతి ఇవ్వాలి, ఆయన అనుమతిస్తేనే చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అనే ఒకటి 409 అనే సెక్షన్ పట్టుకున్నారు. అలాగే 17A అనేది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇప్పుడున్న వాళ్ళని ఇప్పుడు సిఐడి చెప్తున్నట్టుగా ఎవరైతే నిందితులుగా పేర్కొన్నారో వీళ్ళని బాధితులుగా చూపించకూడదు, బాధ్యులుగా చేయకూడదు అనే వాదన చేస్తున్నారు. ఈ రెండింటినే చూపిస్తున్నారు. ఈ రెండింటి మీదనే ఈ 12 రోజుల పాటు కూడా కోర్టుల చుట్టూ జరిగిన వాదనలన్నీ కూడా తిరిగాయి. అసలు ఎందుకు ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు అని చెప్పలేకపోతుంది చంద్రబాబు కౌన్సిల్ అనేది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ వ్యూహం ఏముందో మనకు తెలియదు. 12 రోజుల పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నారు, మరొక 2 రోజుల పాటు ఆయన రిమాండ్ ఎక్స్టెండ్ చేశారు, ఇవాళ మరొక 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇచ్చారు, రేపటి నుంచి సిఐడి 2 రోజుల పాటు ఆయన్ని రాజమండ్రిలో సెంట్రల్ జైల్లోనే విచారించబోతుంది. ఈ విచారణ సందర్భంగా కూడా ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించడానికి సిఐడి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. వాస్తవంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు A37 అంటే 37వ నిందితుడిగా ఉన్నారు. A1గా గంటా సుబ్బారావుని పెట్టారు, ఆయన జైలుకి వెళ్ళారు, తిరిగి వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబుని ఈ కేసును ఆల్టర్ చేస్తూ A1గా మార్చడానికి కూడా సిఐడి సిద్ధపడింది. ఆ విధంగా చేస్తామని కూడా సిఐడి ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ 141 మంది సాక్షుల దగ్గర సేకరించిన 4000 పేజీలకు అదనంగా చంద్రబాబు దగ్గర సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది. కేబినెట్ అనుమతి ఉందనేది చంద్రబాబు నాయుడు కౌన్సిల్ చెప్తా ఉంది. టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు. 3 సార్లు కేబినెట్లో డిస్కషన్ జరిగింది. కేబినెట్లో డిస్కషన్ జరిగిన తర్వాతనే ఈ స్కీమ్ అనేది తెర మీదకి వచ్చిందని చెప్తా ఉన్నారు. సిఐడి అయితే కేబినెట్ లో చర్చ జరగలేదు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి క్రియేట్ కాకముందే ఈ సిమెంట్స్ తోటి ఎంఓయూ చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తా ఉంది. సిఐడి తీవ్రమైంది. అంటే కార్పొరేషన్ అనేది క్రియేట్ చేయకుండానే ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకున్న సమయంలోనే ఎవరికి ఎంత అనేది మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న తర్వాతనే ఈ కార్పొరేషన్ క్రియేషన్ చేశారు. ఆ కార్పొరేషన్ క్రియేట్ చేసే సమయంలో ఈ మౌలిక సదుపాయాల సంస్థ అనేది ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు హోల్డ్ చేస్తా ఉన్నాడు. ఆ శాఖ చంద్రబాబు దగ్గర ఉందే కాబట్టి చంద్రబాబు నాయుడుకు పూర్తిగా తెలిసి ఆయన నాలెడ్జీలో ఉన్న తర్వాతనే ఈ స్కామ్ జరిగింది. 371 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేశారు. ఆయన ఒత్తిడి చేశారంటానికి ఆర్థిక శాఖలో అప్పుడు పనిచేసిన అధికారులు, ఐఏఎస్ అధికారులు సాక్ష్యం ఇచ్చారని కూడా చెప్తా ఉంది. ఆ నోట్ ఫైల్ను కూడా చూపించింది. వాస్తవంగా నోట్ ఫైల్లోకి వచ్చేటప్పటికి నోట్ ఫైల్లో వచ్చే దగ్గరికి నోట్ ఫైల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆధారాలు లేవు, అసలు ఫైల్ అనేది మిస్ అయిపోయింది అనేది చంద్రబాబు నాయుడు లాయర్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు. అయితే అది అంత ప్రాముఖ్యం కాదు అనేది కోర్టు నమ్ముతా ఉంది. ఎందుకంటే ఫైల్ అనేది ఒకటి షాడో ఫైల్ ఉంది. ఆ షాడో ఫైల్ ఆధారంగా చేసుకుని సిఐడి కేసు బేస్ చేసుకుని బిల్డప్ చేసింది. అసలు ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పింది. అంటే ఈ ప్రేమ పేసి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ స్కామ్ జరిగిందనడానికి. ఆ స్కామ్ లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందనడానికి, ఆ పాత్ర ద్వారా ఎలా ఈ డబ్బులు సైఫర్ ఆఫ్ అయినాయి, అంటే ఎక్కడి నుంచి డబ్బులు ఎటు వెళ్ళాయి, ఆ వెళ్ళిన డబ్బులు ఎటు నుంచి తిరిగి ఎలా వచ్చాయి అనే దాని గురించి పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయనేది సిఐడి చెప్తా ఉంది. దాన్ని ఏసీబీ కోర్టు విశ్వసించింది. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి
ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడే సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడుకి ఈ కేసు వర్తించదంటూ, ఈ కేసు కింద ఆయన అరెస్ట్ చేయడానికి వీలు పడదంటూ వాదనలు జరిగాయి. కానీ ఈ సందర్భంగా సిఐడి డాక్యుమెంట్స్ కొన్నిటి ఇచ్చింది. ఈ డాక్యుమెంట్స్లో చంద్రబాబు నాయుడు పాత్రను వాళ్ళు వివరించారు. ఆ వివరించిన దాని మీద ఏసీబీ కోర్టు సంతృప్తి చెంది చంద్రబాబు నాయుడుని 12 రోజుల పాటు రిమాండ్కి పంపించింది. అంటే టెక్నికల్ అంశాల ఆధారంగానే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు తప్పించి అసలు తన పాత్ర లేదు అని చెప్పడానికి ఎక్కడా ప్రయత్నం చేయలేదు ఇప్పుడు దాకా అనే ఒక వాదన జరుగుతుందో. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు లాయర్లు చేస్తున్న వాదన కూడా ఆ విధంగా ఉంది. అంటే నెక్స్ట్ మూవ్ వాళ్ళది ఎలా ఉండబోతుందని కూడా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు సిఐడి వాళ్ళు చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం స్కాములో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలను క్యాబినెట్కి ఎందుకు చెప్పలేదు అంటే సిఐడి నమ్ముతోంది క్యాబినెట్కు చెప్పకుండానే, క్యాబినెట్కు తెలియకుండానే ఈ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేశారు. క్యాబినెట్లో అజెండాలో పెట్టకుండా టేబుల్ ఐటమ్గా పెట్టేసి అప్పటికప్పుడు ఈ వ్యవహారాన్ని మంత్రివర్గ సహచరులకు చెప్పి వాళ్ళందరినీ బలవంతంగా ఒప్పించి దీని మీద సంతకాలు చేయించారనేది సిఐడి ఆరోపిస్తుంది. కాబట్టి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న వేస్తారు. అలాగే స్కామ్కు ముందే మీరు క్రియేషన్ చేసుకొని దాన్ని ఈ విధంగా డబ్బులు దానికి ఇచ్చినట్టుగా ఇచ్చి తీసుకోవాలి, మళ్ళీ క్విడ్ ప్రోకో చేసుకోవాలి అనే నిర్ణయం జరిగిందా? సీమెన్స్ కంపెనీ జర్మనీ కంపెనీకి తెలియకుండానే కేవలం ఇండియా సీమెన్స్ బ్రాంచి వాళ్ళతో మాత్రమే మాట్లాడి వాళ్ళతోనే ఈ మొత్తం స్కీమ్కు వ్యూహరచన చేసేసి ఆ డబ్బుల్ని ఎలా పంపారు? ఈ దాదాపు 35 సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. ఈ సూట్ కేస్ కంపెనీల క్రియేషన్ ఎవరిది? ఆ కంపెనీల ద్వారా డబ్బు ఎవరికి వెళ్ళింది? ఆ కంపెనీల పేర్లు ఎవరిచ్చారు? ఇప్పుడు పిఎస్ శ్రీనివాస్ ఉన్నారు, ఆయన మొత్తం ఈ స్కామ్లో ఆయన ఒక సూత్రధారిగా ఉన్నారు. ఆయన ఎప్పటివరకు సిఐడి అరెస్ట్ చేయలేదు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు కొంత ఈ సూట్ కేస్ కంపెనీలు కనుక్కున్నారు. ఈ సూట్ కేస్ కంపెనీల్లో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరిది ఆ సూట్ కేస్ కంపెనీలు? డబ్బులు జర్మనీ కంపెనీకి వెళ్ళాయి, తిరిగి మళ్ళీ వచ్చాయి. ఈ వచ్చిన డబ్బులంతా కూడా ఈ సూట్ కేస్ కంపెనీలు డ్రా చేసిన తర్వాత ఏ రూపంలో మీకు అందజేశాయి అని అంటుంది. ఎందుకంటే ఈ సీమెన్స్ కంపెనీకి వెళ్ళిన డబ్బులన్నీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాయి, లోకేష్ ద్వారా చంద్రబాబుకు చేరాయనేది సిఐడి ఆరోపిస్తుంది. నెక్స్ట్ లోకేష్ పాత్ర కూడా ఉంటుంది ఈ వ్యవహారంలో. ఈ కస్టడీ విచారణ అనేది కీలకమైన పాయింట్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని సిఐడి అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా ఆయన తిరస్కరించే హక్కు కూడా ఆయనకు ఉంది. అలాగే తెలియదని చెప్పడానికి కూడా హక్కు ఉంది. అలాగే మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది. ఆయన ఎలా వ్యవహరించినా కూడా సిఐడి మాత్రం ముందుగానే రూపొందించుకున్న 100-150 ప్రశ్నలను సిద్ధం చేసుకుంది. మొత్తం ఈ 4000 పేపర్లకు సంబంధించి కానీ 140 మంది సాక్షులకు సంబంధించిన ఇచ్చిన వివరాలు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన వివరాలు కానీ, సీమెన్స్ ప్రతినిధులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి సేకరించిన సాక్ష్యాలు కానీ, వాంగ్మూలాలు కానీ, మొత్తం ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్లో దొరికిన విషయాలు కానీ వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత ఒక పెద్ద ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని A37 నుంచి A1కి తీసుకుపోతున్నారు కాబట్టి ఆ A1గా ఉండే వ్యక్తే దీనికి సూత్రధారిగా చెప్పబోతున్నారు కాబట్టి ఎక్కడ దీనికి బీజం పడింది, ఆ బీజం పడడానికి కారణం ఎవరు, డబ్బులు లూట్ చేయాలని ఎలా అనుకున్నారు సిఐడి చెప్తున్నట్టుగా అనుకున్నారనే విషయం గురించి ఈ 100-150 ప్రశ్నలను ఆయన ముందుంచే అవకాశం ఉంది. వాటన్నిటికీ ఆయన ఏం సమాధానం చెప్తారు, సమాధానం చెప్పాలనే విషయాన్ని పక్కన పెడితే దీంట్లో లోకేష్ పాత్రకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలను సిఐడి చంద్రబాబుని అడగబోతా ఉంది. ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాతనే ఈ స్కామ్కు బీజం వేశారా, లేకపోతే విడివిడిగా ఈ స్కామ్కు ప్లాన్ జరిగిందా అనే అంశాలను కూడా సిఐడి అడిగే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ జరగబోతా ఉంది. జడ్జి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు కాబట్టి అక్కడ చేస్తేనే సేఫ్టీ ఉంటుంది, టైం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇచ్చిన టైం తక్కువ కాబట్టి సరిపోతుందన్నారు. సిఐడి కూడా దానికి వెంటనే అంగీకరించి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ ముగిస్తామని చెప్పింది. రేపు ఉదయమే ఈ విచారణ మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఇద్దరు న్యాయవాదులు కూడా కోర్టు చంద్రబాబు వైపు నుంచి అనుమతించింది. వాళ్ళ సమక్షంలోనే విచారణ జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు పాత్ర ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం కోసం సిఐడికి ఉన్న అవకాశం 48 గంటలు. ఈ 48 గంటలు ఎన్ని గంటల పాటు ఆయన్ని విచారణ చేయడానికి అవకాశం ఉంటుందో సిఐడి చూస్తుంది. సిఐడి అనుభవజ్ఞులైన అధికారులు ఆయన దగ్గర పంపబోతుంది. ఈ 100-150 ప్రశ్నలు ఆయన ముందుంచి మొత్తం ఇప్పటివరకు మల్టిపుల్ ఇదిగా, ఎందుకంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఈ ప్రశ్నలో కూడా. చంద్రబాబు నాయుడు ఏమి అడిగితే ఏమి చెప్పడానికి ఆస్కారం ఉంది, ఆయన చెప్పేదాన్ని ఎలా కౌంటర్ చేయడానికి
మనం చూడాలనే విషయం గురించి సిఐడి న్యాయవాదులు, సిఐడి అధికారులు అందరూ కూర్చొని తయారు చేసిన ఈ ప్రశ్నాపత్రాన్ని చంద్రబాబు ముందు ఉంచబోతున్నారు. దాంట్లో తదుపరి ఈ కేసులో ప్రధానమైన వ్యక్తులుగా సిఐడి ఇప్పటికే చెప్తా ఉంది. లోకేష్ కానీ, పిఎస్ శ్రీనివాస్ కానీ వీళ్ళ పాత్రకు సంబంధించిన అంశాలను కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం, వాళ్ళ పాత్ర కూడా దీంట్లో ఉందని చూపించడం కోసం కూడా ఒక ప్రశ్నాపత్రాన్ని రెడీ చేసుకొని సిఐడి వెళ్ళబోతా ఉంది. మరోవైపు ఈ లాయర్లు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో, ఈ రిమాండ్ రివ్యూ పిటిషన్ కూడా కొట్టేసిన నేపథ్యంలో హైకోర్టు నెక్స్ట్ మూవ్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఒక ఐడియాకి ఇప్పటికే టీడీపీ న్యాయవాదుల బృందం వచ్చింది. సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఇవే టెక్నికల్ అంశాల మీద, టెక్నికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబుకు రిలీఫ్ ఇవ్వాలని కోర్టుని కోరతారా, లేకపోతే ఫర్దర్గా నెక్స్ట్ ఈ చంద్రబాబు నాయుడికి ఈ స్కామ్లో పాత్ర లేదు, అసలు స్కామే లేదని నిరూపిస్తారు లేదనేది చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మూవ్ అనేది, ఈసారి ఏ న్యాయవాదులు వస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేసి తాడేపల్లి సిఐడి ఆఫీస్కు తీసుకురావడానికి ముందే ఈ పేరు మోసిన న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి విజయవాడలో ల్యాండ్ అయిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు తాడేపల్లి చేరుకోకముందే ఆయన విజయవాడలో ల్యాండ్ అయ్యాడు. అంటే న్యాయపరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న లాయర్ల సహాయాన్ని చంద్రబాబు తీసుకుంటున్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది, ఉపయోగం లేకపోయింది. ఆయనకి అనుకూలంగా ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా రాలేదు. కస్టడీ పిటిషన్ వ్యతిరేకించింది సిఐడి కౌన్సిల్, కానీ కస్టడీ పిటిషన్కి అనుమతించింది సిఐడి. ఏసీబీ కోర్టు సిఐడి కోసం సిఐడి అడిగినట్టుగా 5 రోజులు కాకపోయినా 2 రోజులు ఇచ్చింది. అలాగే రిమాండ్ ఇవ్వద్దన్నారు, రిమాండ్కి ఇచ్చారు. అలాగే ఈ కేసే కాదు దీన్ని కొట్టేయమన్నారు, కానీ ఇది కేసు విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే క్వాష్ పిటిషన్కి వచ్చేటప్పటికి కొన్ని స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి కింద కోర్టులకు ఉన్నాయి. క్వాష్ పిటిషన్ అంటే ఒక వ్యక్తి మీద మోపిన అభియోగాలను, సిఐడి మోపిన అభియోగాలను కానీ, పోలీసు మోపిన అభియోగాలను కానీ పూర్తిగా కొట్టేయాలి, ఈ కేసు లేదు అని చెప్పడం గురించి. అంటే సిఐడి పోలీసులు ఒక కేసును విచారించి కొన్ని సాక్ష్యాలను సేకరించి ఇది కేసు ఉంది, దీంట్లో ప్రైమా ఫేసి ఉందని చెప్పిన తర్వాత ఆ కేసే కాదు అని కొట్టేయమని నిందితుడు, లేకపోతే పోలీసులు చెప్తున్నట్టుగా ఎవరైతే ఉన్నారో దోషిగా ఉన్నారో ఆ వ్యక్తులు కోర్టుకు వెళ్ళినప్పుడు వెనక ముందు చూసుకోకుండా, పోలీసులు సిఐడి సేకరించిన ఆధారాలను పరిశీలించకుండా కొట్టేస్తే దాని రిఫర్కేషన్స్ చాలా ఉంటాయి, ఇతర నేరాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులను కోట్ చేస్తూ ఈరోజు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి తీర్పు చెప్పారు. 482 ప్రకారం అంటే క్వాష్ పిటిషన్ అనుమతించాలంటే 482 ప్రకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 480 సెక్షన్ ఉపయోగించేటప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ కేసు విషయం మీద కోర్టు క్వాష్ పిటిషన్ కోసం వచ్చిన విచారణ అనేది, అంటే ఫైనల్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అతను నేరం చేశాడా లేదా అనే దాని మీద ట్రయల్స్ జరుగుతాయి కోర్టులో, సంబంధిత కోర్టులో. అప్పుడు వాద ప్రతివాదనలు, ఆధారాలు, సాక్ష్యాలు చూపిస్తాయి. అలాంటి వాద ప్రతివాదనలు తీర్పులను పరిగణలోకి తీసుకొని ఈరోజు హైకోర్టు వాటిని ఆధారంగా చేసుకొని తీర్పిచ్చింది. సింగిల్ లైన్లో హైకోర్టు జడ్జి తీర్పిచ్చారు. మెరిట్స్ ఉన్నాయి ఈ సిఐడి చేస్తున్న దర్యాప్తులో. ఫర్దర్గా దీంట్లో మరింత లోతుగా దీంట్లో దర్యాప్తు చేసి ఉంది. కాబట్టి సిఐడి ఈ అంశాలకు సంబంధించి ఈ 68 పేజీల తీర్పులో ఆయన కొన్ని అంశాలను పేర్కొన్నారు. సిఐడి ఈ అంశాల్లో చంద్రబాబు పాత్ర ఉందనేది ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశామని చెప్తా ఉంది. దీంట్లో ఫర్దర్గా ఇంకా దర్యాప్తు చేయాల్సింది. ఆయన రిమాండ్లో ఉన్నారు, కస్టడీ కూడా ఇంకా సిఐడి తీసుకోలేదు. కాబట్టి కస్టడీ తీసుకున్న తర్వాత సిఐడి సేకరించిన ఆధారాల ప్రకారం ఆయన పాత్రను ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇది లాయర్లు ఎలా మూవ్ అవుతారు, సేమ్ ఇదే గ్రౌండ్స్ మీద, ఇదే అంశాల మీద, ఇదే టెక్నికల్ పాయింట్స్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి రిలీఫ్ అడుగుతారా, లేకపోతే ఇదే అంశాల మీద అక్కడికి వెళ్ళినా కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే ఫలితం పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఇది ఆర్థికపరమైన వ్యవహారం. గతంలో 2G స్కామ్లో చిదంబరం ఇలాంటి కేసుని ఆయన ఎదుర్కొన్నారు. ఆయన పేరు మోసిన సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన న్యాయవాది, చిదంబరం న్యాయవాది, చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం న్యాయవాది, చిదంబరం భార్య న్యాయవాది, ముగ్గురు వాళ్ళు పేరు మోసిన లాయర్లు గంటకి ఇంత లక్షల్లో వసూలు చేసే వాళ్ళ మీద కేసు వచ్చినప్పుడే వాళ్ళు ఇలాంటి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళలేదు, ఇలాంటి వాదనలు వాళ్ళు చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది అవతల సిబిఐ పెట్టిన కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందో. అంటే ఫైనల్గా శిక్ష పడిద్దా లేదా, ఆ కేసులో యువతల కౌంటర్ చేయగల ఆర్గ్యుమెంట్ను సిబిఐ పెడుతుందా, దర్యాప్తు సంస్థ లేదనేది పక్కన పెడితే ముందు ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా పలానా వ్యక్తి పాత్ర దీంట్లో ఉంది అని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు, ఆధారాలన్నిటి కూడా దర్యాప్తు సంస్థ పెడుతుంది. అవి ఫేకా, అవి సృష్టించారా లేదా అనేది ఈ కింది స్థాయిలో ప్రిలిమినరీగా ఈ కింద కోర్టుల్లో తేల్చేది కాదు, తేల్చాల్సిన అంశం కాదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తుని ఇప్పటికైతే ఆపే అవకాశం లేదు అని చెప్పాలి. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఈ అమరావతి భూముల కేసుల్లోనే
ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అలాగే భూసేకరణ వ్యవహారంలో సిఐడి చంద్రబాబు మీద మాజీ మంత్రి నారాయణ మీద మరికొందరి మీద కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో కూడా హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు స్టే చేసింది. ఈ కేసు మీద విచారణ చేయొద్దు, సిఐడి ఎటువంటి విచారణ చేయొద్దని. ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జరగనివ్వండి, కోఆర్సివ్ స్టెప్పులు తీసుకోవద్దు. అంటే కఠినమైన చర్యలు, అంటే అరెస్ట్ లాంటివి కానీ మరొక కఠినమైన నిర్ణయాలు ఏంటని వీళ్ళ మీద, చంద్రబాబు మీద, నారాయణ మీద, వీళ్ళ మీద తీసుకోవద్దు. కానీ వాళ్ళ పాత్ర ఏంటి అనేది దర్యాప్తు సంస్థను దర్యాప్తు చేసుకోనివ్వండి. మనం దర్యాప్తు జరగకుండానే ఎందుకు ఈ కేసులను ఆపాలి? కొన్ని హైకోర్టులు ఈ విధంగా కొన్ని కేసుల విషయంలో ఈ మధ్య ఇలాగా చేస్తారంటూ కొద్దిగా సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాం. అంటే దర్యాప్తు అనేది జరగకుండా దాంట్లో అవాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దర్యాప్తును జరగనివ్వాలి. దర్యాప్తును స్టే చేసి ఆపడమో లేకపోతే అసలు ఈ కేసే లేదు, ఈ కేసు చెల్లదని క్వాష్ చేసేయడమో మాత్రం అన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం లేదు. కాబట్టి కోర్టులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏపీసీఐడి వేసిన పిటిషన్ కానీ ఏపీసీఐడి బిల్డప్ చేసిన కేసు విషయంలో కానీ చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి సిఐడి చెప్పిన వ్యవహారాలన్నీ కానీ సిఐడి చూపిస్తున్న ఆధారాలని, సాక్ష్యాలను కూడా ప్రాథమికంగా హైకోర్టు ఆమోదించింది. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ చేయడం సాధ్యం కాదు. కానీ ఈ కేసులో ఇప్పటివరకు వాళ్ళు పెట్టిన ఆ సాక్ష్యాల ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసు ఫర్దర్గా దర్యాప్తు చేయడానికి అవకాశం కల్పించేలాగా, వీలు కల్పించేలాగా, దర్యాప్తు అవసరమని చెప్పేలాగా ఉన్నాయి. కాబట్టి ఈ కేసును క్వాష్ చేస్తున్నామని కోర్టు చెప్పింది. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇక్కడ కస్టడీకి ఇచ్చింది. కస్టడీలో అనుబంధంగా కొంత సమాచారాన్ని సిఐడి సేకరిస్తుంది. ఈలోపుగా సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్తారు. పైగా సిఐడి చాలా దూకుడుగా కూడా ఈ కేసులు చంద్రబాబు వ్యవహారంలో వ్యవహరిస్తుంది. ఓ పక్క ఏసీబీ కస్టడీలో అంటే గంట క్రితం తీర్పు వచ్చింది. ఈ తీర్పు రావడానికి ముందు నిన్న సాయంత్రం 4 గంటలకి ఈ రోజు ఉదయానికి వాయిదా వేసినప్పుడు వెంటనే మరొక పిటిషన్ కూడా సిఐడి ఏసీబీ కోర్టులో వేసింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడే పీటీ వారెంట్ ఇచ్చింది చంద్రబాబు మీద. ఆయన ఆ కేసులో కూడా మేము అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉంది అని. దానికి ఇంకా కోర్టు ఎక్కడ అనుమతి ఇవ్వలేదు, విచారించలేదు. కానీ ఆ విచారణ రాలేదు, కోర్టు అనుమతి రాలేదు. కానీ ఈ కేసులో కూడా ఒక 5 రోజుల పాటు చంద్రబాబును మాకు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి ఒక పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఒక పక్క చంద్రబాబు న్యాయవాదులు ఆ ఏసీబీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళిన 5వ రోజున బెయిల్ పిటిషన్ వేశారు. అదే రోజులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అవి ఇంకా విచారణకు రావాల్సింది, విచారణకు రాలేదు. అలాగే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు, రిమాండ్ రివ్యూ పిటిషన్ వేశారు. అంటే ఒకవైపు చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ల మీద పిటిషన్లు ఇక్కడ హైకోర్టులో, ఏసీబీ కోర్టులో వేశారు. అదే సమయంలో సిఐడి కూడా ఎత్తులకు పొయ్యెత్తులు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో అరెస్ట్ చేస్తేనే వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ అంతా కూడా హెరిటేజ్ సంస్థ కొన్న భూములకు ప్రయోజనం కలిగేలాగా, మాజీ మంత్రి నారాయణ సొంత ఆస్తులకు ప్రయోజనం కలిగేలాగా, అలాగే చంద్రబాబు నాయుడుకు ఆస్తులు ఇచ్చిన వారికి ప్రయోజనం కలిగేలాగా ఈ అలైన్మెంట్ మార్చారు. ఈ అలైన్మెంట్ మార్చడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వీళ్ళు లూటీ చేయాలని చూశారు. వాళ్ళ ఆస్తులను వేల కోట్ల రూపాయలకు పెంచుకోవాలని చూశారని ఒక కేసు ఇంతకుముందే సిఐడి పెట్టింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారు కాబట్టి ఆ కేసులో ఆయన విచారణకు ఇవ్వాలని సిఐడి మరొకవైపు కోర్టుకు వెళ్ళింది. ఇంకో కేసు కూడా చంద్రబాబు మీద ఉంది, ఫైబర్ నెట్ కేసు. ఈ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా నిందితుడిగా ఉన్నారని సిఐడి చెప్తుంది. ఆ కేసులో కూడా పీటీ వారెంట్ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉంది. దాని మీద కోర్టు ఏం చెప్తుందని చూడాలి. అంటే ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబు నాయుడుకు రిలీఫ్ దొరకట్లేదు ఇక్కడ ఏసీబీ కోర్టులో, అక్కడ హైకోర్టులో. అదే సమయంలో ఈ 2 కేసులు పెండింగ్లో ఉన్నాయి, చంద్రబాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు. మళ్ళీ ఆ కేసులో కూడా రిమాండ్ వచ్చినా రావచ్చు, ఆ కేసులో కస్టడీకి ఇచ్చినా ఇవ్వచ్చు. కాబట్టి ఒక కేసు పోతే ఇంకో కేసు మీద వెంటపడటానికి సిఐడి రెడీగా ఉంది. కానీ మొదట పెట్టిన కేసులోనే మెరిట్స్ ఆధారంగా కోర్టులు ఏమో చంద్రబాబుకు వ్యతిరేకంగా, సిఐడికి అనుకూలంగా తీర్పులు చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఏం కాబోతా ఉంది అనేది ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారిపోయింది. ఈ కోర్టుల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు నాయుడు భవితవ్యం ఏమవుతోంది? మరోవైపు ఎన్నికలు తరుముకుంటా వస్తున్నాయి. ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే సమయంలో చంద్రబాబు నాయుడు లోపల ఉండటం పార్టీ నాయకుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు పక్క ప్రభుత్వం కూడా ఎత్తుకు పోయేస్తుంది. కేసులో మెరిట్స్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మీద సిఐడి చెప్పిన ఆరోపణలు నిజమో కాదో తెలియపోవచ్చు. కానీ వైసీపీ అనేది దీన్ని ఆసక్తికరంగా చూస్తూ ఉంది. ఈరోజు అసెంబ్లీలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇదే అంశాన్ని చర్చగా చేపట్టింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, ఆ స్కామ్లో సూత్రధారులు ఎవరు, ఎంత డబ్బు ఎవరికి చెందింది అనే విషయం గురించి ఎమ్మెల్యేలుగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను, మంత్రులుగా వాళ్ళ దగ్గర ఉన్న విషయాలన్నిటి కూడా హౌస్లో చెప్తున్న పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. అంటే రాజకీయంగా ఈ కేసు ఇంపార్టెంట్ అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిందితుడు
బాధితుడిగా ఉన్నాడు కాబట్టి. మరోవైపు రాజకీయంగా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి. ఇటుపక్క కోర్టులో చంద్రబాబుకు రిలీఫ్ దొరకట్లేదు, అటువైపు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ ఆయన మీద మరింత దాడిని ముందుకు పెంచేసి చంద్రబాబు నాయుడు పాత్ర దీంట్లో ఉంది అని చెప్పడం కోసం చట్టసభలో వేదికగా వీటి మీద చర్చ పెడతా ఉంది. చంద్రబాబు నాయుడు చేశాడు అని వైసీపీ చెబుతున్న ఈ స్కాముల గురించి ఈ రోజు నుంచి రోజుకు 2 అంశాలు చొప్పున అసెంబ్లీలో చర్చించబోతుంది వైసీపీ. అంటే అటు రాజకీయంగా చంద్రబాబు మీద దాడి జరుగుతూ ఉంది, ఇటు 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 చట్టాపరంగా ఆయన పాత్ర ఉందని చెప్పడానికి సిఐడి వైపు నుంచి కూడా కొంత ఎవిడెన్స్ను పెట్టామని చెప్తూ మొత్తం వ్యవహారాన్ని కూడా కోర్టుకు తీసుకుపోయి సిఐడి పెట్టింది. కోర్టులో ఇప్పటివరకు సిఐడికి అనుకూలంగా వచ్చాయి, రిమాండ్ను రిజెక్ట్ చేయలేదు కోర్టు మొదట. ఆ తర్వాత రిమాండ్కు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేశారు. క్వాష్ పిటిషన్ కొట్టేయాలన్న దానికి కూడా సిఐడికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి సిఐడి ఉత్సాహంగా ఉంది. సిఐడి చంద్రబాబు నాయుడు చేసిన నేరాలను నిరూపించడానికి ముందుకెళ్తున్నామన్న ఉత్సాహంలో సిఐడి ఉంది. ఏపీలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోలేదు, జైలుకి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఇలాంటి కేసులు ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళారు, ఆయన జైల్లోనే ఉన్నారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఎన్నికలు దూరంగా ఉంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఉంటే దాని గురించి పెద్దగా ఎవరో ఆలోచించేవాళ్ళు కాదు. ఎన్నికలు వాకిట్లో ఉన్నాయి, రాబోతున్న సమయంలో ఇప్పుడు ఈ కేసులు ఒకదాని మీద ఒక కేసులు వచ్చి కూర్చోవడం, ఆ కేసుల్లో చంద్రబాబుకు రిలీఫ్ రాకపోవడం, సిఐడి దూకుడుగా ఉండటం, వైసీపీ కూడా రాజకీయంగా ఎత్తుల మీద ఎత్తులేస్తుండటంతో టీడీపీ కేడర్ అంతా కూడా ఆందోళనగా ఉంది. తమ అధినేత భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఏమవుతుంది, అలాగే మా పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. దేవి. రైట్.